వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే మోనిష్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత స్కూల్కి అయితే వెళ్తున్నారు. అండ్ మనీషకి కొంచెం హెల్త్ బాగలేదు. సో తనైతే ఇంట్లోనే ఉంది. హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాలి ఈరోజు. సో మోనిష్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆ తర్వాత నేను హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాలి. వెదర్ బాగున్నప్పుడేమో హెల్త్ బాగలేక ఇంట్లోనే ఉండాల్సింది వచ్చింది. అండ్ ఇప్పుడు వెదర్ బాగాలేదు, ఇప్పుడు తప్పకుండా స్కూల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో మోనిష్ని స్కూల్లో డ్రాప్ చేసి మనీషాని అయితే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇది సెకండ్ టైం విజిట్ చేయటం హాస్పిటల్కి. సో ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు సో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో డౌట్గా ఉందని చెప్పేసి యూరిన్ శాంపిల్ ఇచ్చి వెళ్ళమన్నారు. అండ్ నెక్స్ట్ డే ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. సో అందుకే వెంటనే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాను. సో డాక్టర్ చెక్ చేసి యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు స్టిక్కర్స్ ఇవ్వలేదని ఈరోజు డాక్టర్ని అడిగితే ఆ మెజరింగ్ స్కేల్ అయితే ఇచ్చింది. సో అందుకని హ్యాపీగా ఉంది. సో ఇలా ప్రిస్క్రిప్షన్ అయితే మనకి ఇస్తారు. సో మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మెడిసిన్స్ పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా ఎమర్జెన్సీ అని తీసుకుంటే మాత్రము 1 డేలో మనకి అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది. సో మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకునేటప్పుడు మనకి ఏరియా నేమ్స్ అండ్ టైమింగ్స్ తో సహా మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఏరియా అయితే మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్ పక్కనే అనమాట. సో అందుకే ఇంకా ఇక్కడ అవైలబుల్ గా ఉందంటే ఇంకా ఇక్కడే ఫస్ట్ టైం బుక్ చేసుకున్నాము. సర్వీస్ అయితే చాలా బాగుంది. డాక్టర్ కూడా చాలా బాగా చూశారు. సో ఎన్ని డౌట్స్ అడిగినా కానీ చాలా ఓపిక్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు క్లియర్ గా. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడికే బుక్ చేసుకోవాలి. అండ్ చాలా దగ్గర మా హౌస్ కి కూడా ఈ ప్లేస్ అనేది. ఎక్కువ టైం పడుతుందేమోనే అనుకున్నాను, కానీ అపాయింట్మెంట్ టైంకి మేము రీచ్ అయిపోయాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే ఫినిష్ అయిపోయింది. మమ్మల్ని హాస్పిటల్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోయాడు. సో పైకి వెళ్ళి లాగిన్ అయింటాడు. ఒక హాఫ్ అన్ అవర్ కి మళ్ళీ కాల్ చేసి కిందికి రమ్మన్నాము. సో దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి అయితే వెళ్ళి ఇంకా ఒకేసారి మెడిసిన్స్ తీసుకొని వెళ్దామని అనుకున్నాము. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. సో యాంటీబయాటిక్స్ 1 వీక్ కంటిన్యూస్ గా వాడమని చెప్పారు. సో ఫస్ట్ టైం అనమాట పోలాండ్ వచ్చిన తర్వాత పాపకి యాంటీబయాటిక్స్ వాడము. సో జనరల్ గా ఫీవర్, కాఫ్ అలాంటివి వస్తాయి కాబట్టి అలాంటి మెడిసిన్స్ నాకు ఇంట్లోనే రెడీగా ఉంటాయి. సో ఎప్పుడు బాగాలేకపోయినా వేసేదాన్ని. బట్ యాంటీబయాటిక్స్ మాత్రం ఫస్ట్ టైం వాడుతున్నాను. సో మెడిసిన్స్ కి ఓవరాల్ గా 120 zloty చార్జ్ చేశారు. అండ్ తను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో మెడిసిన్స్ తీసుకొని ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్దామని ట్రామ్ ఎక్కిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది. సో ఈ ట్రామ్ డైరెక్ట్ గా ఇంకా లిటిల్ ఇండియా కూడా వెళ్తుంది. సో అట్లే వెళ్తూ లిటిల్ ఇండియా వెళ్ళి అక్కడ కొన్ని గ్రోసరీస్ అవి తీసుకుందాము. అండ్ ఎవ్రీ ట్యూస్డే వచ్చేసి ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే వస్తాయి. సో ఈ రోజు ఇంకా వాట్సాప్ లో మెసేజ్ రాలేదు. సో 11:30కి అలా వస్తుంది. సో కొంచెం ఎర్లీగా వెళ్ళినా కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ అవి తీసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాము. బట్ ఇంకా వెజిటబుల్స్ అయితే రాలేదంట. సో కొన్ని గ్రోసరీస్ అవి కావాల్సి ఉంటే అవి తీసుకుంటున్నాను. టైం సేవ్ చేద్దామని చెప్పేసి ముందే వస్తే ఇలానే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో రోజు ఈ టైంకి వచ్చేవంట, ఈ రోజే డిలే అయిందంట. సో అమ్మ పంపించిన బ్రూ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఇంకా బ్రూ బాటిల్ కూడా దొరికింది. సో అదైతే తీసేసుకున్నాను. మ్యాగీ అండ్ ప్రియా పచ్చళ్ళు అవి కూడా లేవు. సో కొన్ని మాత్రం దొరికాయి. అవి తీసుకొని ఇంకా షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము. సో ఇక్కడ కొన్ని బైక్స్ అయితే డిస్ప్లేలో అయితే పెట్టున్నారు. ఇక్కడ బైక్స్ చాలా తక్కువ వాడతారు. అండ్ రైడ్ కి వెళ్లే వాళ్ళు మాత్రమే ఈ బైక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య నేను వాట్సాప్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది బైక్ రైడర్స్ అయితే చూశాను. ఇక్కడ సైకిల్ ఎక్కువ వాడతారు అండ్ స్కూటీస్ కూడా ఉంటాయి. బట్ స్కూటీలో వెళ్ళేది మాత్రం ఓన్లీ పిజ్జా డెలివరీ చేయడానికి మాత్రమే. అండ్ ఇప్పుడైతే స్మిక్ షాప్కి అయితే వచ్చాము. యాక్చువల్గా హాస్పిటల్ నుండి బయటికి రాగానే టాయ్ కావాలని అడిగింది. సో ఇక్కడ టాయ్స్ ఉండవు, ఇది అన్ని ఆఫీసులు ఉన్నాయి కదా చుట్టూ, ఇక్కడ మనకి టాయ్ షాప్స్ ఉండవు అని చెప్పాను అనమాట. సో ఇంకా వాళ్ళ డాడీతో అడిగింది అనమాట, డాడీ నాకు టాయ్ కావాలి అని చెప్పేసి. ఇంకా వాళ్ళ డాడీ ఇంకేం చేస్తాడు, ఆర్డర్ ఇచ్చేసాడు అనమాట. షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదైనా టాయ్ కొనిచ్చు అని చెప్పేసి. ఇంకా డాడీ చెప్పాడు కదా నువ్వు డెఫినెట్గా వెళ్ళాల్సిందే అని చెప్పేసి లిటిల్ ఇండియా నుండి డైరెక్ట్గా ఇప్పుడు షాపింగ్ మాల్కి వచ్చి ఇదిగో టాయ్ షాప్ దగ్గర చూసుకుంటున్నాము. సో మోనిష్తో నాకు ప్రాబ్లం లేదు, కానీ ఈమెతో బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనియాలి. బట్ నాతో వచ్చినప్పుడు మాత్రం నేనైతే ముందుగానే డీల్ సెట్ చేస్తానమాట. నా దగ్గర మనీ ఎక్కువ ఉండవు, చాలా చిన్న టాయ్ అయితే కొనిస్తాను, లేదంటే నేను కొనివ్వను అంటాను అనమాట. సో నేను చెప్పినట్టే స్మాల్ టాయ్సే చూసుకుంటుంది. బట్ తనకి నచ్చిన ఏదైనా టాయ్స్ ఉంటాయి కదా, సో అది నెక్స్ట్ టైం డాడీ వచ్చినప్పుడు కొనిచ్చుకుంటానని మైండ్లో పెట్టేసుకుంటుంది. సో ఇప్పుడు అన్నీ చెప్తుంది, నా బర్త్డే వస్తుంది కదా, సో నా బర్త్డేకి ఇవన్నీ కొనివ్వాలని చెప్తుంది ముందుగానే. మొత్తం కొనేసేయి. అండ్
నెక్స్ట్ పక్కనే హెచ్ఎండ్ఎం షాప్కి అయితే వచ్చాను. యాక్చువల్గా ఒకడిలో ఫ్రాక్స్ చాలా తక్కువగా ఉంటాయి. టీ షర్ట్స్ అండ్ స్కర్ట్స్ అలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఫ్రాక్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో బర్త్డేకి ఏదైనా ఫ్రాక్ తీసుకుందాం అని చెప్పేసి హెచ్ఎండ్ఎంకి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ నాకు ఫ్రాక్స్ కంటే ముందు సమ్మర్ కలెక్షన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. వెదర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో నైట్ టైం బాగా చెమట పోస్తుంది అని అంటున్నారు. సో అందుకని నైట్ వేర్ కొంచెం డిఫరెంట్ గా ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి పాపకి షార్ట్స్ ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. అండ్ మోనిష్కి కూడా షార్ట్స్ లేవు, అన్ని వింటర్ వేరే అనమాట. అంటే ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అండ్ ఫుల్ ప్యాంట్స్ ఏ ఉన్నాయన్నమాట. ఆ వింటర్ టైంలో అయితే చల్లగా ఉంటుంది కాబట్టి ఇవి బాగానే ఉంటాయి. బట్ ఇప్పుడు సమ్మర్ కదా చెమట పోస్తుంది అంటున్నారు. సో అందుకే షార్ట్స్ తీసుకుందామని ఇక్కడ చూశాను. ఇక్కడ 3 సెట్స్ అయితే షార్ట్స్ అయితే ఉన్నాయి. ఇది రీజనబుల్ ప్రైస్కి చార్జ్ చేశారు. సో అందుకే తీసేసుకున్నాను. అండ్ హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్స్ నాకు సేమ్ కలరే ఉన్నాయన్నమాట. అవి కాకుండా వేరేవి ఏమైనా చూద్దామని చెప్పేసి చూశాను. బట్ నాకు టీ షర్ట్స్ ఇవి నచ్చలేదు. సో ఒకడిలో అయితే క్వాలిటీ బాగుంటుంది కదా, ఇంకా టీ షర్ట్స్ అక్కడ తీసుకుందాంలే అనుకున్నాను. సమ్మర్ కలెక్షన్స్ కాబట్టి హెచ్ఎండ్ఎంలో కూడా ఆఫర్స్ ఏం లేవు. అండ్ ఇక్కడ హెచ్ఎండ్ఎంలో మనము మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రము 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను. సో అది ఒకసారి మెయిల్ అన్ని ఎంటర్ చేసి నాకు బిల్ అయితే చేసింది. సో బర్త్డేకి షాపింగ్ చేద్దామని వచ్చి ఏవేవో తీసేసుకున్నాను. సో ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించింది. ఒక వెనీలా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఇక్కడే తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.